ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పాత స్వభావము, బలహీనతలు, పాపాలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాయి. ఇప్పుడు మనలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి, జ్ఞానము, ప్రేమ మన జీవితాలను నడిపిస్తాయి. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లోనూ క్రీస్తు మనకు బలమై ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు, ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఇంకా మన జీవితంలో ఒంటరిగా మనం జీవించట్లేదు. నేను నీలో జీవిస్తున్నానని యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేను నడిపిస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితంలో జీవించేది మనము మన శరీర సంబంధమైన మన ఆలోచనలో లోకానుసారంగా మనం జీవించకూడదు. క్రీస్తు మనలో నివసించే విధంగా, మనలో ఉన్న విధంగా మనం జీవించినట్లయితే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన పాత స్వభావాన్ని, బలహీనతలను, పాపాలను క్రీస్తుతో కూడా సిలువ వేసి దేవుని హృదయంలో ఉంచుకుని క్రీస్తుని హృదయంలో స్థానం ఇచ్చి మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు గొప్ప వాగ్దానాలతో దేవుడు మన ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడ, మీకు వందనాలు. రాత్రి అంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. అయినా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మిమ్మల్ని ఆరాధించాం. వాక్యం ద్వారా మాతో ఇంకా నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ప్రభా, అపోస్తలుడైన పౌలు గారు జీవించిన జీవితం ప్రతి ఒక్కరూ జీవించి మా యందు మీరే జీవించే విధంగా నాయన మరొకటి మా జీవితంలో జీవించుకోకుండా కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాం. నాయనా, మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి నాయనా మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. అయినా మా ప్రతి అడుగు, ప్రతి నిర్ణయాన్ని నీవే నడిపించయ్యా. ఇకపై మేం కాదు, మా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. నాయనా, మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ దినపు వాతావరణ పరిస్థితులు మీరు స్వాధీనపరచుకోండి. వివాహ దినాలను, పుట్టినరోజులను, గర్భఫల విషయంలోను, అనారోగ్య విషయాల్లో, ఆపరేషన్స్ జరిగినటువంటి వారు మరలా హాస్పిటల్కి వెళ్తున్న విధానాల్లో, హాస్పిటల్లో చెక్ చేసుకుంటున్న బిడ్డలు, అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు మా పనిపాట్లలో తోడుగుండి ఉపవాస ప్రార్థనలో నడిపించి మా అవసరతలన్నీ తీర్చి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమేన్.